ఇప్పుడు రమణాడ వాళ్ళ ఊరు అయితే 30 ఇళ్ళు అంటే ఒక 20 రోజులు 600 ఇళ్ళు ఉంటాయని ఒక 20 రోజులు పడుతుంది. అంటే 20 రోజులు ఆయన కానీ వాళ్ళ లీడర్లు కానీ డ్యూటీ చేయాలి. మన ఇక్కడ సాంప్రదాయము మన మనస్తత్వం ఏంది, 2 రోజులు 3 రోజులు రాజకీయం చేస్తాం. వాళ్ళు చేసే పని 20 రోజుల పని మనం 3 రోజుల్లోనే చేస్తాం. కానీ వాళ్ళు అట్లా కాదు, మీరు కూర్చోండి. ఎగ్జాంపుల్, ఈరోజు తల్లికి వందనం అందరికీ పడింది. ఊర్లో పోయినప్పుడు 2 పిల్లలు ఉండే వాళ్ళకి కూడా తల్లికి వందనం పడిందా లేదా, ఆ పెన్షన్ వచ్చా అంటే మీకు 3000 నుంచి 4000 నుంచి పెంచినారు లేదా అని ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫోటోలు పెట్టండి అనేది వాళ్ళ ప్రోగ్రామ్. అంటే ఎవరికి నమస్కారం పెట్టుకుంటా డోర్ టు డోర్ పోయేది కాదు. ఈ రకంగా ఇంటరాక్ట్ అయ్యి కొంచెం ఇంట్లో కూర్చుంటే, ఇప్పుడు మనం ఇక్కడంతా గ్యాదర్ అయితే మీరు సమస్యలు చెప్పినట్టు ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఏదన్నా మాకు ఏదో సమస్య చెప్తే మీ దృష్టికి వస్తే దాన్ని మీరు ఏదన్నా తీర్చగలిగితే అది పద్ధతి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి 27వ తేదీ నుంచి మీరు 10 రోజులు కష్టపడితే అంతా కూడా సరిపోతుంది. ఇది 45 డేస్ ప్రోగ్రామ్, 45 డేస్ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి నేను కూడా 7 మండలాలు ఉన్నాయి, మండలానికి 2 రోజులు పెట్టుకున్నా, 14 రోజులు. పులిందుల మున్సిపాలిటీ తొందరలో ఎలక్షన్ ఉంది కాబట్టి మున్సిపాలిటీలో మేము 20 రోజులు పెట్టుకున్నాం. 33 వార్డులు ఉన్నాయి మన దగ్గర. 33 నుంచి 40 అయినాయి వార్డులు. అవి అది కంప్లీట్ అయిందా బస్? 40 అయినాయి, 40 వార్డులు అయినాయి. కాబట్టి తర్వాత రోజుకు 2 వార్డుల చొప్పున ఇక్కడ 20 రోజులు ప్రోగ్రామ్ కన్నా పెట్టుకుంటే ఈ 40 వార్డులు అయిపోతాయి. మండలానికి 2 రోజులు పెట్టుకుంటే అది 20 ప్రధానం 34 రోజులు. అంటే 45 రోజులు కానీ 34 రోజులు తిరిగేట్టుగా మనం పెట్టుకున్నాం. వాళ్ళు 30 రోజులు తిరగమన్నారు, 4-5 రోజులు అటు ఇటు. ఆ రకంగా ఈ ప్రోగ్రాం అంతా కూడా మనం తప్పకుండా చేసి వాళ్ళు ఏదైతే కండిషన్ ప్రకారం చేయమన్నారో ఆ ప్రకారంగా చేసి వదిలేస్తాం. ఎందుకంటే మన మీద నింద రాకుండా, ఈరోజు మన వాళ్ళు కొందరు మనం అది చేయలేదు అని మాట్లాడినారు. ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు ఇది చేయలేదు కదా అంటారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మన పని మనం చేసి ఆ తర్వాత మనం అడగాల్సింది అది ఏ స్టైల్లో అడగాల, ఏం అడగాలనేది మళ్ళీ మాట్లాడదాం. కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది అందరికీ ఏం లేదు, తల్లికి వందనం వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, 60 ఏళ్ళ నుండి పెన్షన్ రాలేదా, ఇట్లాంటి వాటిని అడుగుతా పోయేదే. 27వ తేదీ కన్నా ముందే ఆ తర్వాత చనిపోయిన పెన్షన్స్ ట్రాన్స్ఫర్, అంటే భర్తకు వస్తాండి భార్యకు కానీ, భార్య చనిపోతే అది భర్తకు కానీ, అలాంటివి కొత్త పెన్షన్లు. తర్వాత ఇందాక జగనన్న వాళ్ళు చెప్పినట్లు హౌసింగు, దీని మీద ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాము 27వ తేదీ మీరు పల్లెలకు పోయే లోపలని మనకు లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు వాళ్ళు ఏ రకంగా మనకు చెప్పమని ప్రజలకు చెప్తారో ఆ రకంగానే మనం చెప్పి 2 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఏంటనేది ముఖ్యంగా పెన్షన్లు పోతానే మీరు ఇట్లా పల్లెలకు వచ్చారని మీరు తిరుగుతారంటానే మిమ్మల్ని చుట్టుకునేదంతా పెన్షన్, మహా అంటే ఇండ్లు, ఈ 2 మెయిన్. ఆ తర్వాత వచ్చేసి ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే సర్ ప్రోగ్రామ్. మీరందరూ చెప్పినాము, క్లాసులు పెట్టి మన ఎవరైతే బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా పనిచేశారు. దాదాపు మన నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లను ఇప్పుడు చనిపోయినట్టు కానీ, డబుల్ ఎంట్రీ కానీ, అమ్మాయిలు ఉండి పెళ్ళిళ్ళు అయినట్టు అవి ఇక్కడనే వాళ్ళకి ఓటు ఉండేది. అవన్నీ కూడా దాదాపు 30 నుంచి 32,000 వచ్చేసి ఓట్లు మన పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇది బోత్ పార్టీస్, అన్ని పార్టీలకు ఎవరేమి అబ్జెక్షన్ చెప్పడం లేదు. ఎందుకంటే చనిపోయినవి కానీ, డబుల్ ఎంట్రీస్ కానీ ఇవి వైఎస్ఆర్ పార్టీ దిమ్మన్నారు, తర్వాత మన పార్టీ వాళ్ళు దిమ్మన్నారు. ఇంకా మీరు శ్రద్ధగా కన చేసి తర్వాత నిజంగా ఎందుకు ఇది మనం చెప్తున్నామంటే, ఇప్పుడు మీ ఊర్లో ఉంటాడు అనుకో ఆ ఓటరు, మీరు చేసే విధానము, చంద్రబాబు నాయుడు చేసే విధానము మీ పట్ల కొంచెం అట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటారు. వాడు ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, ఆ పొద్దు ఓటేని వస్తాడు, వానికి ఊర్లో పరిస్థితి తెలియదు, ఏం తెలియదు, వానికి జగన్ అభిమానమా చంద్రబాబు అభిమానమా చూసుకొని ఓటేసిపోతాడు. అట్లాంటివి మనం ఏమి ఉండాల్సిన పనిలే, అక్కడ ఓటు పెట్టి అట్లాంటి కావాలంటే తీసేయండి, నో ప్రాబ్లం. మన ఊర్లో ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తుంటాయి. మీరేమేమి చేసేది, చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేసేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు పార్టీ పట్ల దాకర్సులు అవుతారు. అదే దూరంగా ఎక్కడో ఉండి వాడు వచ్చి ఆ రోజు ఓటు వేస్తే వాడిని ఇష్టం వచ్చినట్టు వాడు వేసిపోతాడు. కాబట్టి అలాంటి వాటి మీద కూడా
కొంచెం శ్రద్ధ పెట్టండి. ప్రోగ్రామ్ కానీ ఈ ప్రోగ్రామ్ను 27వ తేదీ మనం లాంఛనంగా చేసి ఆ 7 మండలాలకు కూడా ముందే నేను డేట్లు ఇస్తాను. ఏ ఊర్లో పెట్టండి, పద్ధతి ప్రకారం నీట్గా చేసి కంప్లైంట్ లేకుండా చేసుకుందాం. తర్వాత ఇంకా ముఖ్యంగా మనకు ఉండే ప్రాబ్లం వచ్చేసి రెవెన్యూ ప్రాబ్లం. దీని మీద ఇంకా మామూలుగా అయితే మన ఆర్డీఓ గారు మెతక ఏమి చెప్పినా తిట్టినే కోరుకుంటాడు, కానీ ఆయన స్టైల్ అయిందే. కూర్చోబెడతాడు, కాఫీనా టీనా చెప్తాడు, పోతాడు. పని చేయడంలో పాడు చేయడం అంటే అనగాని ప్రసాద్తో కూడా చెప్పిన ఈ విషయం. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఏంటంటే మరి ఏదో ఇప్పుడు కదా ఆ మున్సిపాలిటీకి వచ్చినట్టు గ్రేడ్ 1 సూపర్ ఆఫీసర్ వచ్చే వాళ్ళు కొత్తలో మనకు పనికి ఇబ్బంది పడతామేమో, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, ఎట్లో ఇతనితోనే పని చేయించుకుందాంలే అని ఆడికి తిట్టి ఒక రకంగా ఎట్లంటే అట్లా మాట్లాడి కూడా కొన్ని పనులు చేయించుకుందాం. దీనికి పరిష్కారమే ఏమంటే మేము ఇప్పుడు కలెక్టర్ గారే ప్రతి వారము ఒక కాన్స్టిట్యున్సీ 4 వారాలు అట్లా ఎన్నుకొని ఆయనే పులివెందులకు వచ్చి 4 వారాలు అంటే ప్రతి సోమవారము మంగళవారం వస్తాను వచ్చి 4 వారాలు కంటిన్యూస్గా ఈయనే ఉండి గ్రీవెన్స్ పెట్టి దాంట్లో అప్పటికప్పుడే క్లియర్ చేసి ఆ రకంగా ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అది ఫస్ట్ బద్వేలు అయిపోయింది. ఇప్పుడు 4 వారాలు తర్వాత కడప ఉంది. మేము కలెక్టర్ గారిని ఆ తర్వాత మాధవెంకను రిక్వెస్ట్ చేసుకొని కడప ఈ ప్రాంతాల్లో కొంచెం రెవెన్యూ ప్రాబ్లమ్స్ అర్బన్ కాబట్టి తక్కువగా ఉంటాయి, మీకు ఏదైతే కడప కాన్స్టిట్యున్సీ ఉండే టైము మా పులివెందులకు ఇవ్వండి, ఆ లోపల స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే లోపల కనీసం ఒక 30 to 40% అన్న మా రెవెన్యూ ప్రాబ్లమ్స్ కలెక్టర్ ఇచ్చి కూర్చుంటే ఖచ్చితంగా క్లియర్ అవుతాయంటే మంచి హృదయంతో వాసన కానీ వాళ్ళిద్దరు ఒప్పుకోవడం జరిగింది. బద్వేలు అయిన తర్వాత మన పులివెందులోనే కంటిన్యూస్గా 1 వీక్ కంటిన్యూస్గా 4 వీక్స్ కలెక్టర్ గారే వస్తారు, ఆర్డీఓలు అందరూ వస్తారు, మేము మీ గ్రీవెన్స్ అన్ని ఇవ్వడము అప్పుడే క్లియర్ అవుతాయి, 10 రోజుల్లో అవుతాయి కావని చెప్తారు. కాబట్టి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండేవి అన్నీ కూడా ఈ మార్గంలో ఒక 30-40%, ఎందుకంటే ఎక్కువ ఈ చక్రాయపేట ఏరియాలో నాకు చాలా హెవీగా రెవెన్యూ ప్రాబ్లమ్స్ అవి. ఆ మండలం టోటల్ నియోజకవర్గం అంతా 100 గ్రామాలు అయితే చక్రాయపేట మండలం 130 గ్రామాలు. చిన్న ఈ పెద్ద అన్ని నానా రకం సమస్యలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటికి వేంపల్లిలోనే కూర్చొనైనా పెట్టాలా. రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ కలెక్టర్ గారి దగ్గర ఆ తర్వాత ఈ మంత్ నుంచి బద్వేలు ఒక వారం ముందో అయిపోయిందో ఇవన్నీ కూర్చోబెట్టి ఆ తర్వాత క్లియర్ చేసే మార్గం తప్పకుండా వచ్చేసి ఆ చర్యలు కూడా మనం తప్పకుండా తీసుకుంటాం. ఇంకా మామూలుగా పాలిటిక్స్కు అందరూ మాట్లాడేది వస్తే మనము అడుక్కుంటే ఏది రాదు. మన కెపాసిటీ మన కథ చూపించాం ఆల్రెడీ. మరొకసారి ముందుంది. అంతవరకు ఇంకా ఏం జరగవు, కొంపలేం మునగవు. ఈ 2-3 నెలల్లో మనం పులివెందుల మున్సిపాలిటీ కొట్టి చూపిస్తే పదవి పవరు మన తెలుగుదేశం ఆఫీస్ కాడ ఆ గేట్ కార్డ్ నుంచి వస్తుంది ఇది. కాబట్టి దాని గురించి మన సిస్టమేటిక్గా మన ఆలోచన మనకుంది. మనమేం కింది స్థాయి నుంచి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పైకి వచ్చాం. ఈ స్థాయికి వచ్చి ఇట్లా మిమ్మల్ని గాలికి వదిలేసి ఇట్లా కాదు, మాకు ఒక ఆలోచన ఉంది ఎట్లా అధికారం చాలా చేయమని. కానీ కొంత ఓర్పు వాళ్ళకు ఎందుకో ఆ పనుల ఒత్తిడి వలన వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద అన్నీ చెప్తాను. అక్టోబర్లోనే ఎలక్షన్ ఉంది ముందు మున్సిపాలిటీ. దానికి కష్టపడి జెడ్పీటీసీలో ఏ రకంగా చేశామో అందరం కష్టపడి ప్లాన్డ్గా చేస్తే పవరు దానంతా గదే వస్తుంది, పదవులు దానంతా గదే వస్తాయి. కాబట్టి మనమే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రాం వాళ్ళతో మనం అనిపించుకోకుండా తర్వాత తప్పకుండా ఈ ప్రోగ్రాం మనము చాలా పద్ధతిగా వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్లోనే అయిపోతే ఈ సమస్యలన్నీ ఒకటిపోతే. ఇప్పుడు ఒక 3-4 నెలలు అయింది. ఎన్ఆర్జీఎస్వై వర్కులు కానీ ఇవి కానీ అన్నీ స్టాప్ చేశారు. క్లియర్గా ఈసారి గైడెన్స్ ఇందాక వచ్చేసి మున్రెడ్డి కూడా చెప్పినాడు, ప్రభాకర్